ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనము బైబిల్లో ఉన్న ఏలియా గురించి తెలుసుకుందాం. ఇశ్రాయేలీల చరిత్రలో అత్యంత గొప్ప ప్రవక్తలలో ఒకరు గిలాదు పట్టణస్థుడైన ఏలియా. ప్రవక్త అయిన ఏలియా జీవితం ఒక శక్తివంతమైన మరియు స్ఫూర్తిదాయకమైన చరిత్ర. ఏలియా కాలంలో ఇశ్రాయేలు రాజు అహాబు, అతని భార్య యెజెబెలు ప్రజలను విగ్రహారాధన అయిన బయలుదేవత వైపు మళ్లించారు. దీనిని వ్యతిరేకిస్తూ ఏలియా రాజైన అహాబుతో, కొంతకాలం వర్షమైనను మంచైనను పడదు, కరువు రాబోతుంది అని హెచ్చరిస్తాడు. ఏలియా ప్రార్థన చేయగా దేశంలో 3.5 ఏళ్లపాటు వర్షం కురవలేదు. ఆ సమయంలో కెరీతు వాగు దగ్గర దాగి ఉండు, అక్కడ నీకు ఆహారం ఇవ్వడానికి కాకులకు ఆజ్ఞాపించాను అని చెప్పగా ఏలియా కెరీతు వాగు దగ్గర నివసించెను. ఉదయం సాయంకాలం కాకులు రొట్టెను మాంసమును తీసుకుని రాగా ఆ ఆహారం తిని వాగు నీళ్లు త్రాగుతూ కొంతకాలం గడిపెను. వర్షాలు లేక వాగు ఎండిపోవడంతో దేవుడు సీదోను పట్టణంలోని సారెపుతు అనే ఊరిలోని ఒక విధవరాలి దగ్గరకు వెళ్ళమనగా ఏలియా సారెపుతు వెళ్ళి ఊరి గవిని దగ్గర కట్టెలు ఏరుకుంటున్న విధవరాలితో త్రాగడానికి కొంచెం నీళ్లు, తినుటకు ఒక రొట్టె ముక్కను తీసుకుని రమ్మని చెప్తాడు. అందుకా విధవరాలు, దేవుని తోడు తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప నా దగ్గర ఇంకేమీ లేవు. చనిపోవడానికి ముందు నేను నా కొడుకు వండుకుని తినుటకు కట్టెలు ఏరుతున్నాను అని చెప్తుంది. అప్పుడు ఏలియా ఆమెతో, భయపడకు, నీవు అనుకున్నట్లే నీకు నీ కుమారునికి అప్పములు చేసుకోవచ్చు. ముందుగా నాకొక చిన్న రొట్టె చేసి తీసుకునిరా అని చెప్పెను. ఆమె ఆ ప్రకారం చేయగా తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. కరువు కాలం తీరేంతవరకు దాదాపు 3 సంవత్సరాలు వారు ముగ్గురు ఆ పిండి ఆ నూనెతోనే పోషించబడ్డారు. ఆ విధవరాలి కుమారుడు చనిపోగా ఏలియా ప్రార్థించి ఆ బిడ్డను బ్రతికించెను. ఆ తరువాత దేవుడు వర్షం కురిపించబోచున్నాను, కాబట్టి నీవు వెళ్ళి రాజును కలుసుకోమనగా ఏలియా అహాబును కలుసుకొని బయలు ప్రవక్తలు 450 మందిని, ఆషేరాదేవి ప్రవక్తలు 400 మందిని కర్మెలు పర్వతము మీద సమకూర్చమని చెప్తాడు. కర్మెలు కొండపై ఏలియా జనులతో, ఎంతకాలం మీరు దేవుని తెలుసుకోకుండా ఉంటారు? ఈ రోజు నిజదేవుణ్ణి తెలుసుకోండి. ఎవరైతే ఆకాశము నుండి అగ్నిని పంపి బలిపీఠముపై బలిని దహించునో ఆయనే నిజమైన దేవుడని తెలుసుకుని ఆ దేవుణ్ణి ఆరాధించండి అనెను. బయలు ప్రవక్తలు రోజంతా పూజిస్తూ తమ శరీరాలను గాయపరుచుకుంటూ ఉన్నప్పటికీ ఎటువంటి ఫలితం లేదు. బయలు ప్రవక్తలు ఎంత ప్రార్థించినా వారి బలిపీఠంపై అగ్ని దిగిరాలేదు. ఏలియా దేవుని నామమున బలిపీఠము కట్టించి దాని చుట్టూ కందకము త్రవ్వించి బలిపీఠముపై కట్టెలను పేర్చి దానిపై ఒక ఎద్దును వధించి పశుమాంసమును కట్టెలను బలిపీఠము చుట్టూ త్రవ్వబడిన కందకము నీళ్లతో నిండు వరకు తడపమనెను. ఏలియా ప్రార్థన చేయగానే పరలోకం నుండి అగ్ని దిగివచ్చి బలిపీఠాన్ని దహించివేసింది. అప్పుడు ప్రజలందరూ యెహోవాయే దేవుడు అని ఒప్పుకున్నారు. వెంటనే ఏలియా ప్రార్థన చేయగా గొప్ప వర్షం కురిసింది. యెజెబెలు ఏలియాను చంపాలని చూడగా ఏలియా భయపడి అరణ్యానికి పారిపోయాడు. అక్కడ దేవుడు ఆయనకు మెల్లని స్వరం ద్వారా ప్రత్యక్షమై ధైర్యాన్ని ఇచ్చి ఎలీషాను తన వారసుడిగా అభిషేకించుమని చెప్తాడు. ఏలియా ప్రవక్త ద్వారా తరువాత ప్రవక్తగా ఉండడానికి ప్రభువు ఎలీషాను సిద్ధపరిచాడు. ఏలియాను దేవుడు పరలోకానికి తీసుకువెళ్లే సమయం వచ్చినప్పుడు ఏలియా గిల్గాలు నుండి యెరికో, బెతేలు మీదుగా ఎలీషాతో యొర్దాను నది వరకు ప్రయాణించాడు. ఏలియా తన దుప్పటితో యొర్దాను నది నీటిని కొట్టగా అది 2గా విడిపోయింది. వారు ఆరిన నేలమీద నదిని దాటారు. ఏలియా తనను విడిచి వెళ్లే ముందు, నీ ఆత్మలో 2 పాలు నా మీదికి రానిమ్ము అని ఏలీషా కోరాడు. ఏలియా అగ్నిరథం మీద పరలోకానికి వెళ్లడం ఏలీషా కళ్లతో చూస్తే ఆ కోరిక నెరవేరుతుందని ఏలియా చెప్పాడు. వారు మాట్లాడుతూ కలిసి వెళ్తుండగా అగ్నిరథాలు మరియు అగ్నిగుర్రాలు వచ్చి వారి ఇద్దరిని వేరు చేశాయి. ఏలియాను సుడిగాలిలో పరలోకానికి తీసుకెళ్ళాయి. ఏలియా పరలోకానికి వెళ్లేటప్పుడు కింద పడిపోయిన ఆయన దుప్పటిని
ఎలీషా తీసుకున్నాడు. ఆ దుప్పటితో ఎలీషా యోర్దాను నదిని కొట్టగా నీరు మరలా రెండుగా విడిపోయింది. ఇది చూసిన ఇతర ప్రవక్తలు ఏలియాకు ఉన్న ఆత్మ ఎలీషా మీద నిలిచిందని గుర్తించి ఆయనకు నమస్కరించారు. ఏలియా మరణాన్ని చూడకుండానే పరలోకానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులలో మరొకరు హానోకు. ఏలియా జీవితం విశ్వాసం, ధైర్యం, ప్రార్థన మరియు దేవునికి విధేయత యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. ఏలియా కరువు సమయంలో దేవుని మాట విని కెరీతు వాగు దగ్గర ఉండినప్పుడు కాకులు అతనికి ఆహారం తెచ్చాయి. మరియు సారెపొతు విధవరాలి ఎంట పిండి నూనె అయిపోకుండా దేవుడు చూశాడు. కాబట్టి దేవుడు తన ప్రజలను ఎప్పుడూ విడిచిపెట్టడు. ఆయన మన అవసరాలు తీరుస్తాడు. జీవితంలో ఎలాంటి కష్టాలు లేదా కొరతలు ఎదురైనా దేవుని యందు సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. ఆయన నమ్మదగినవాడు. బయలు ప్రవక్తలతో కర్మెలు పర్వతంపై జరిగిన పోటీలో ఏలియా ఒంటరివాడైనప్పటికీ అబద్ధ ప్రవక్తలను ఎదుర్కొని సత్యదేవుడు ఒక్కడే అని నిరూపించాడు. ఇది అతని అచంచలమైన ధైర్యానికి ప్రతీక. మనం కూడా భయపడకుండా దేవుని పక్షాన నిలబడి సత్యాన్ని ప్రకటించాలి. ఏలియా ప్రార్థించగా 3 ఏళ్లపాటు వర్షం కురవలేదు. మళ్లీ ప్రార్థించగా వర్షం కురిసింది. అలాగే కర్మెలు పర్వతంపై అగ్ని దిగిరావడానికి కూడా ఏలియా ప్రార్థించాడు. ప్రార్థనకు గొప్ప శక్తి ఉంది. నమ్మకంతో చేసే ప్రార్థన అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది. దేవుని ప్రణాళికలు మనకంటే గొప్పవి. ఆయన మాటకు విధేయత చూపడం ద్వారానే మనం ఆయన ఉద్దేశాలను నెరవేర్చగలం. దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి పనిని ఏలియా ప్రశ్నించకుండా విధేయతతో చేశాడు. మనము కూడా విశ్వాసముతో దేవుని మాటకు విధేయత కలిగి జీవించి పరలోకం చేరాలి. ఆమెన్. థ్యాంక్ యూ పిల్లలు. ప్రైజ్ ద లార్డ్. మళ్ళీ మనం ఇంకొక స్టోరీతో కలుసుకుందాం.